ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందనున్న ఈ లవ్ స్టోరీ షూటింగ్ డిసెంబర్లో మొదలవనుంది. ఈ సినిమా ఆయనకు బూస్ట్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుణ్ తేజ్ ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో తిరిగి ఫామ్లోకి రావడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన కొరియన్ కనకరాజు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ చివరిలోపు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తాజాగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు గత ఏడాది ఫైనల్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది అమెరికాలో కీలక షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ లవ్ స్టోరీ వరుణ్ తేజ్ కెరీర్కు కొత్త ఊపిరి పోస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఆయనకు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్ గ్రీస్ లో జోరుగా సాగుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఏంటో చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో శరవేగంగా జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రీస్లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ అత్యంత హెక్టిక్ గా సాగుతోందని సమాచారం. పాటల చిత్రీకరణతో పాటు కీలక సన్నివేశాలను టీం పూర్తి చేస్తోంది. టెక్నికల్ టీం వేగంగా పనిచేస్తూ సమయానికి సినిమాను పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం కానున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ గత చిత్రాల హవా కొనసాగుతూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతి సీజన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. కానీ ప్రమోషన్స్ లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బాలకృష్ణ బోయపాటి కాంబో మరోసారి అఖండ 2తో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సీక్వెల్లో మరింత పవర్ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో అభిమానులను అలరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ సమీపిస్తున్న ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ మాత్రమే విడుదలయ్యాయి. 50 రోజుల కంటే తక్కువ సమయం ఉండడంతో ట్రైలర్, టీజర్, సాంగ్స్ వంటి అప్డేట్స్తో హైప్ పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సినీ ఎక్స్పర్ట్స్ కూడా ప్రమోషన్స్లో వేగం అవసరమని సూచిస్తున్నారు. బాలయ్య యాక్షన్ అవతారంతో మరోసారి థియేటర్లను హీటెక్కిచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అఖండ లెగసీని మరింత ఉన్నతంగా నిలపనుందని అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఈ అంచనాలను అందుకునేలా ప్రమోషనల్ స్ట్రాటజీని రూపొందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ లో కొత్త అధ్యాయం రాయడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా నటిస్తూనే మగాడు టైటిల్ తో హీరోగా కంబ్యాక్ ఇవ్వనున్నారు. ఈ సూపర్ హిట్ టైటిల్ తో ఆయన మళ్ళీ సక్సెస్ ను రిపీట్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రాజశేఖర్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఫైటింగ్ స్పిరిట్ మాత్రం తగ్గలేదు. ఇటీవల క్యారెక్టర్ రోల్స్తో ఆకట్టుకుంటున్న ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్దన్ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన పవర్ఫుల్ పాత్ర అభిమానులను ఆకర్షించనుంది. అయితే రాజశేఖర్ అసలు సత్తా చూపించేందుకు మగాడు సినిమాతో హీరోగా తిరిగి రాబోతున్నారు. గతంలో మగాడు టైటిల్తో వచ్చిన చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ టైటిల్తో మరోసారి సక్సెస్ ను అందుకోవాలని ఆయన భావిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రాజశేఖర్ యాక్షన్, ఎమోషనల్ లుక్తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రాజశేఖర్కు కంబ్యాక్ సక్సెస్ ను అందిస్తుందా అనేది సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రాజెక్టుపై మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.